ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఓలా లాంచ్ అయిపోయి కొత్త బైక్ కోసం వెయిట్ చేస్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా దానికోసం. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ప్రెజెంట్ ఈవీ మార్కెట్లో స్కూటర్స్ కున్నంత సేల్స్ ఈవీ బైక్స్కి అయితే లేవు. మెయిన్ రీజన్స్ వచ్చేసి టూ రీజన్స్. అవైలబిలిటీ అంటే షోరూమ్ అవైలబిలిటీ ఉండాలి, అదేవిధంగా ప్రైస్ అనమాట. సో ప్రెజెంట్ ఉన్న ఈవీ బైక్స్ యొక్క ప్రైజెస్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. అదేవిధంగా షోరూమ్స్ పరంగా చూసుకుంటే అవి మేజర్ సిటీస్లో ఉన్నాయి కానీ చిన్న చిన్న సిటీస్లో అయితే లేవు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఓలా అయితే లాంచ్ అయిపోతుంది కాబట్టి ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఏంటంటే షోరూమ్ ప్రాబ్లం. సో ఓలా యొక్క షోరూమ్స్ అయితే అన్ని సిటీస్లలో ఉన్నాయన్నమాట. చిన్న సిటీస్లో ఉన్నాయి, పెద్ద సిటీస్లో ఉన్నాయి. విషయానికి వస్తే ఓలాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నాయి కాబట్టి షోరూమ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే అది ఆగస్ట్ 15వ తేదీ తెలిసిపోతుంది ఎంత పెడుతున్నారు అనేసి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ మంత్ వరకు అయితే ఓలా యొక్క బైక్ అప్డేట్స్ అయితే ఏం రాలేదు. నేను అనుకున్న బైక్ వస్తుందో లేదో డౌట్ పడినా అనమాట. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే అనౌన్స్ చేశారు బైక్స్ రాబోతున్నాయని, 4 బైక్స్ అని చెప్పారు. కానీ అందరికి తెలుసు అప్పుడు 4 బైక్స్ రావు, 1 ఆర్ 2 వస్తేనే ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మధ్యలో ఒక 6 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ వచ్చేసి ఒక బైక్ అయితే రాబోతుందని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయినా అనమాట. బట్ రీసెంట్గా మీకు స్క్రీన్ చేస్తున్నాడు పిక్. సో ఈ పిక్ వచ్చేసి బైక్ యొక్క ఫస్ట్ హాఫ్ అనమాట. సో దీంట్లో బ్యాటరీ అండ్ కంట్రోలర్ కానీ, తర్వాత కీ పెట్టే సాకెట్, కీ పెట్టే పొజిషన్ కానీ, నెక్స్ట్ మిగతావి అన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ హాఫ్ బైక్ యొక్క డిస్ప్లే చేసి రెడీ అవ్వబోతుంది ఒక ఇండికేషన్ ఇచ్చారనమాట. సో బ్యాటరీ సైజ్ చూస్తే నాకు తెలిసినంత వరకు 2 మోడల్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నా ఎగ్జామ్షన్ ఇది వచ్చేసి. సో ఒకటి లో ఎండ్ మోడల్, ఒక టాప్ ఎండ్ మోడల్ రావచ్చు. అంటే రేంజ్ పరంగా చూసుకుంటూ ఒకటి 4 కిలోవాటర్ మోడల్ ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ 5 ఆర్ 6 కిలోవాటర్ మోడల్ ఉండే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎన్ని మోడల్స్ వస్తాయనేసి అది 10వ తెలుస్తుంది, అప్పుడు అప్డేట్ చేస్తాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 3 సెకండ్స్ వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. మీకు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కదా. సో దాంట్లో వచ్చేసి క్లారిటీ లేకుండా పోస్ట్ చేయడం జరిగింది. అంటే బైక్ అయితే టెస్ట్ చేస్తున్నాం అన్నట్టు రెడీగా ఉంది, ఆల్మోస్ట్ రెడీ అయింది అనేసి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక 12 సెకండ్స్ వీడియో అయితే అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి మేజర్గా ఫ్రంట్ పార్ట్ క్లియర్గా అయితే రివీల్ చేశారనమాట. సో దీంట్లో ఈ వీడియోలో వచ్చేసి ఏముందంటే మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ స్క్రీన్ మీద. సో హెడ్ ల్యాంప్ని అయితే రివీల్ చేయడం జరిగింది. సో హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే ఎలా ఉందంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఓలా S1 Pro మోడల్స్లో వచ్చేసి వాళ్ళ ఐకానిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని అయితే సేమ్ ఇక్కడ కూడా బైక్లో కంటిన్యూ చేస్తున్నారనేసి అనిపించింది అనమాట. సేమ్ అదే అనమాట. చూస్తున్న 2 హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. అదే విధంగా DRL కూడా ఇచ్చారనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బైష్ అగర్వాల్ బైక్ మీద కూర్చున్న పిక్ అయితే ఒకటి అప్లోడ్ చేశారనమాట. బట్ ఏమంటే దీంట్లో ఫ్రంట్ పార్ట్ అంతా మోస్ట్లీ బైక్ అంతా బ్లర్ చేసి పెట్టేశారు. కానీ దీంట్లో చిన్న చిన్న డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి. సో దీంట్లో ఏదంటే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ వచ్చిందని అర్థమైంది. మీకు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కదా. సో లెఫ్ట్ సైడ్ మీకు చూస్తే సో డిస్క్ బ్రేక్ ఆయిల్ ఒకటి కనిపిస్తుంది కదా, దానికి సంబంధించి. అదేవిధంగా ఇండికేటర్స్ కూడా కనెక్టెడ్ రాకుండా సపరేట్గా అయితే వచ్చాయని అర్థమైంది అనమాట దీంట్లో. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే కూడా సో సీట్కి గ్రాబ్ హ్యాండిల్ ఉంది కదా, అది హైట్ రాకుండా ప్లేన్ అయితే వచ్చిందని అయితే అర్థమైంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా చాలా సఫిషియెంట్గా ఉందనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో చూస్తుంటే కూడా హైట్లో ఉంది గ్రౌండ్ నుంచి. సో బాడీకి వచ్చేసి హైట్ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక ఫైనల్ వీడియో అయితే ఇచ్చారనమాట. అంటే ఇప్పటిదాకా వచ్చిన వీడియోస్లో ఇది లాస్ట్ వీడియో. సో దీంట్లో అయితే మ్యాక్సిమం చూపించారని అనుకున్నాను నేనైతే. సో ఫస్ట్ చూస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ అయితే ఇచ్చారు. వీడియోలో చూస్తే నాకు అర్థమైన విషయాలు ఇవి. ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోప్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సీట్ కూడా ప్లేయింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మోడల్స్లో వచ్చేసి సపరేట్ స్ప్లిటర్ సీట్ అన్నారనమాట. అలా కాకుండా దీంట్లో కంటిన్యూ సీట్ అయితే ఇచ్చారనమాట. ఇదే బెటర్ నాకు తెలిసినంత వరకు. బాడీ ఫ్రేమ్ని చూపించడం కానీ, అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే కూడా 03 అనేసి రెడ్ కలర్లో ఒకటి రాయడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు ఓలా బైక్ యొక్క మోడల్ ఏమని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, మనకు ఆగస్ట్ 15th అయితే మొత్తం మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆ రోజుకైతే. అండ్ నెక్స్ట్ ఇంకా కలర్స్ విషయానికి వస్తే కూడా ఇది కొంచెం గ్రే కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా అన్ని చూపించడం జరిగింది. బట్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్కడైతే లీక్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు స్పెక్స్ విషయానికి వస్తే నేను అనుకుంటున్నవి సో ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయని కాదు. సో 2 మోడల్స్ రావచ్చు అనుకుంటున్నాను. 4 కిలోవాట్ మోడల్ ఒకటి, 5, 6 ఆర్ 7 కూడా ఉండే ఛాన్స్ నేను అనుకుంటున్నాను. సో డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్లో ఇస్తారనమాట. సో ప్రైస్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఓలా S1 Pro Gen 2 వచ్చేసి 1,30,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్లో ఉందన్నమాట. సో బేస్ మోడల్ ఇప్పుడు బైక్ యొక్క 2 మోడల్స్లో వస్తే ఒకవేళ 1,45,000 నుంచి 1,50,000 మధ్యలో ఒక మోడల్ ప్రైస్ తీసుకొచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో టాప్ ఎండ్ వచ్చేసి 1,50,000 దాటే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన టైం బాగుంటే 1,50,000 లోపల 2 మోడల్స్ కూడా రావచ్చు. ఇది నా ఊహాగానాలు ఇవి. రేంజ్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు 120 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. రియల్ వన్ రేంజ్ వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు 250, 300 పైన అన్నీ చెప్తారనమాట. కానీ రియల్ రేంజ్ విషయానికి వస్తే 2 మోడల్స్ వస్తే 120 నుంచి 200 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా టాప్ స్పీడ్ విషయానికి వస్తే
నాకు తెలిసినంత వరకు 100 కిలోమీటర్స్ తక్కువే తీయరు. అండ్ 120నే మాక్సిమం పెడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంతకు మించి అవసరం లేదు. వారంటీ విషయానికొస్తే సేమ్ ఓల్డ్ మోడల్స్‌కి ఏదైతే వస్తున్నాయో 8 ఇయర్స్ లేదా 80,000 కిలోమీటర్స్ వస్తుంది కన్ఫర్మ్‌గా అయితే డిఫాల్ట్‌గా. సర్వీస్ విషయానికొస్తే ఇంతకుముందు ఎలా ఉందో అదే సర్వీస్ కంటిన్యూ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఓలా బైక్ యొక్క అప్డేట్స్ ఇప్పటిదాకా ఉన్నటివి. ఇంకా 2, 3 డేస్‌లో ఏమైనా అప్డేట్స్ వస్తే మన షార్ట్స్ వీడియోస్‌లలో అప్లోడ్ చేస్తాను చూడండి. సో, ఆ వీడియోస్ రావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరేమనుకుంటున్నారు? ఎంత రేంజ్‌లో రావచ్చు? అండ్ ఎంత ప్రైస్ ట్యాగ్‌లో రావచ్చని మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.